నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏలూరులో సుడిగాలి పర్యటన చేశారు అందులో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించుకున్నారు సో గత ఏడాది దీపం పథకం ప్రారంభోత్సవానికి అక్కడికి విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ హామీ ఇచ్చారు దేవాదాయ అభివృద్ధికి తాను సహకరిస్తానని చెప్పి కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే 30 ఎకరాల భూమి అభివృద్ధి పనులకు కావలసినటువంటి 30 ఎకరాల భూమిని దేవాదాయ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారికైతే ఆ పత్రాలను కూడా అందజేయడం జరిగింది అదేవిధంగా 30 కోట్లతో అభివృద్ధి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు ఇవి చూడండి మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి శ్రీకారం ఆలయ ప్రదక్షిణ మండపం రోడ్డు నిర్మాణానికి గత ఏడాది హామీ ఆలయ ప్రదక్షిణ మండపం అంటే ఆలయాన్ని చుడతాం కదా అక్కడ మండపం లేకుండా ఎండ వస్తే కానీ లేకపోతే వాన పడితే కానీ ఇబ్బందిగా ఉందని అక్కడ మండపానికి నిర్మాణం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా అక్కడ గ్రామం నుంచి గుడికి వెళ్ళడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో రోడ్డును కూడా నిర్మిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా నిన్నైతే కనుక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఏఎస్ జగన్నాథపురంలోని స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రదక్షిణ మండపం కొండపైకి వెళ్లేందుకు రోడ్ల నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు ప్రతి ఏటా ఇక్కడ నారసింహుడి నిర్వహించే ప్రత్యేక పూజల్లో పవన్ పాల్గొంటూ వస్తున్నారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఆ దేవాలయాన్ని అయితే సందర్శించేవారు అందులో భాగంగానే గతేడాది నవంబర్ 1వ తారీఖున దీపం పథకం 2 ప్రారంభోత్సవానికి కూడా అక్కడికి వచ్చారు అప్పుడు హామీ ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కేబినెట్ లో చర్చించి సో 30 ఎకరాల భూమి ఏదైతే ఉందో దానికి జీవో తీసుకుని రావడానికి కృషి చేశారు ప్రదక్షిణ మండపము గుడి చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి 3.50 కోట్లు పంచాయతీరాజ్ శాఖ నిధులు 3.70 కోట్లు ఏఎస్ జగన్నాథపురం నుంచి ఆలయానికి రోడ్డు నిర్మాణానికి 7.20 కోట్లు మంజూరు చేయించారు తాజాగా సోమవారం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం 30 ఎకరాల భూమి తాలూకా పత్రాలను దేవాదాయ శాఖ కమిషనర్ సి రామచంద్రరావు ఆలయ ధర్మకర్త ఏవి నివృత్తిరావులకు అందజేశారు ఆలయ ప్రాంగణంలోని ప్రదక్షిణ మండపానికి రోడ్డు అభివృద్ధి పనుల శిలాఫలకం ఆవిష్కరించారు మనము గుడి భూములను దేవాదాయ శాఖ భూములను దేవుని మాన్యాలను కొట్టేయడం చూసాం సో గవర్నమెంటే ఇప్పుడు గుడికి 30 ఎకరాలు ఇవ్వడం నిజంగా హర్షించదగింది ఇక్కడ చూడండి 30 ఎకరాల భూమి తాలూకా పత్రాలను దేవాదాయ శాఖ మంత్రికి అందజేయడం అయితే జరిగింది అదేవిధంగా గుడిలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదక్షిణలు చేసేటానికి ఒక మండపం కావచ్చు ఆ గుడిని చేరుకోవడానికి రహదారి ఏర్పాట్లు కల్పించడానికి కూడా పంచాయతీరాజ్ నుంచి డబ్బులు 3.70 కోట్లు రిలీజ్ చేశారు పవన్ సుడిగాలి పర్యటన ప్రజల నుంచి వినతులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటన 75 నిమిషాల్లోనే ముగిసింది తొలుత రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన కొయ్యలగూడ మండలం రాజవరానికి చేరుకున్న పవన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు ఆయన గ్రామంలో కొద్దిసేపు పాదయాత్రగా వెళ్లారు గ్రామ పరిధిలో ఆరిపాటిల దిబ్బలక్కవరం రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు అనంతరం ఏఎస్ జగన్నాథపురంలో 20.91 లక్షలతో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించారు సో ఈ మ్యాజిక్ డ్రైన్ మొన్నే వేశారు ఆ మ్యాజిక్ డ్రైన్ వేశారు కాబట్టి అది ఇంకా తడిగా ఉంది కాబట్టి అక్కడ గ్రీన్ మ్యాట్ లాంటిది గ్రీన్ వల లాంటిది ఒకటి వేస్తే ఆ వలను చూసి పరదాల్లో పవన్ కళ్యాణ్ గారు పరదాల్లో తిరుగుతూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పరదాల్లో ఉన్నారన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు అక్కడ ఆ ప్రొటెక్షన్ లాగా పెట్టింది పవన్ కళ్యాణ్ గారికి కాదు మ్యాజిక్ డ్రైన్ ఏదైతే ఉందో దాన్ని తొక్కేస్తే అది పాడైపోతుందని అడ్డంగా అది పరదాలాగా పెడితే అది పవన్ కళ్యాణ్ గారు పెట్టించుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోలింగ్ కూడా చేశారు ఆయన వెంట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకట్రాజు బొలిశెట్టి శ్రీనివాస్ బడేటి చెంటి చిర్రి బాలరాజు విజయవాడ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు కలెక్టర్ కె వెట్రి సెల్వి జేసీ అభిషేక్ గౌడ తదితరులు ఉన్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ద్వారకా తిరుమలలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి పనులు అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఇతర అభివృద్ధి పనులను ప్రారంభం చేశారు సో దేవాలయానికి 30 ఎకరాల భూమిని కూడా ఆయన ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరపున ఇవ్వడం జరిగింది దాని తాలూకా పత్రాలను అక్కడ కమిషనర్ దేవాదాయ శాఖ కమిషనర్కు అందజేయడం జరిగింది అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది సో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఏలూరు జిల్లాలో సభాష్ అని ప్రశంసలు కూడా పొందారు సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు